కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైనే ఎంచుకోండి. నమస్తే, నేను విజయ్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత టెన్షన్ ఉంటుందో అందరికీ తెలిసింది. అదేవిధంగా ఈ మ్యాచ్ని చూడడానికి యావత్ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది అంతా కూడా టీవీల ముందు అతుక్కుపోతారు. చివరాఖరికి వీవీఐపీలు, సెలబ్రిటీసు, పొలిటికల్ స్టార్సు, సినిమా స్టార్సు, ఇలా వ్యాపారవేత్తలు వీరందరూ కూడా ప్రత్యక్షంగా మ్యాచ్ను చూడడం కోసం నేరుగా స్టేడియంస్కి వెళ్తుంటారు. అలా జరిగింది నిన్న మ్యాచ్ కూడా. ఆ మ్యాచ్కి చిరంజీవి గారు, నారా లోకేష్ గారు, ఇతర ప్రముఖులు, స్టార్ క్రికెటర్స్, అలాగే వ్యాపారవేత్తలు, మేఘాలయ సీఎం, ఇలా అందరూ కూడా ఈ మ్యాచ్కి హాజరయ్యారు. అయితే మన తెలుగు కామెంటేటర్స్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఆ కామెంట్స్ ఏంటి, ఎందుకు కాంట్రవర్సీగా మారే పరిస్థితి ఉందో నేరుగా మనతో విశ్లేషించడానికి అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. నమస్కారం. ఏంటి సార్ ఆ కామెంట్స్ ఏంటి, ఆ కాంట్రవర్సీ ఏంటి, ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేస్తారా? దాయాదులు పోరంటారు. పాకిస్తాన్ మీద ఎట్టి పరిస్థితులు ఇండియా గెలవాలనేది మా ప్రజలందరూ ఆకాంక్ష. 145 కోట్ల మంది ఆకాంక్ష. ఇద్దరు మ్యాచ్ అంటేనే అందరికీ ఉంటుంది ఉత్సుకత. చిన్నతనం నుంచి మనకు ఉంటుంది కదా. అది మెగాస్టార్ చిరంజీవి గారు దుబాయ్ వెళ్ళాడు. ఆయనతో పాటు తిలక్ వర్మ, అభిషేక్ వర్మతో కలిసి ఆయన కూర్చొని క్రికెట్ చూశాడు. అదే సమయంలో అనేక మంది మీరు అన్నట్టు ఆయన నటుడు కానీ దేశం ప్రపంచం గర్వించదగ్గ నటుడే కదా సార్. ఆయన ఫోటోలు దిగారు, సెల్ఫీలు దిగారు. అదేవిధంగా పుష్ప పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీ అయింది. సుకుమార్ గారు ఫ్యామిలీతో సహా వెళ్ళాడు. అదేవిధంగా వివేక్ ఒబరాయ్ లాంటి వాళ్ళు వెళ్ళారు. మేఘాలయ ముఖ్యమంత్రి వెళ్ళారు. అనేక మంది ఎంపీలు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ చెందిన అయితే లోకేష్ గారితో పాటుగా అక్కడ చిన్ని నాని విజయవాడ ఎంపీ, ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తర్వాత ఆయన సానా సతీష్ గారు, ఆయన కూడా కీలకమైన ఆయన వెళ్ళారు. ఇంతమంది వెళ్ళేది ఎందుకు? ఆ గెలుపును చూడాలనే ఆకాంక్షతో వెళ్తారు. వెళ్ళినప్పుడు దానికి వాళ్ళ హోదాలు కూడా పక్కన పెట్టి సెలబ్రిటీస్ అనేది కూడా వెళ్తారు. అది హుందాగా చూడాలి. ఇంతమంది సెలబ్రిటీస్ వచ్చారు, ఇంతమంది సినిమా నటులు వచ్చారు, మీరు ఎలా చూడాలని ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి అంబటి తిరుపతి రాయుడు చెప్పిన మాట సహేతుకంగా లేదండి. ఆయన అంటే మనం అందరూ అభిమానించేది ఒక వ్యక్తి. వరల్డ్ కప్లో అతని ప్లేసు ఎందుకు టాప్ 5 తీసుకెళ్ళలేపారు, అందువల్ల క్రికెట్ వరల్డ్ కప్ ఎందుకు పోయింది, ఎంఎస్కే ప్రసాద్ వివాదం ఏందని అందే సమాజం మొత్తం గంగూలీ లాంటి వాళ్ళు, ఇప్పుడు చీఫ్ సెలెక్టర్ గంగూలీ ఎంపీ, ఆయనే అన్నాడు. ఆ రోజు సెలెక్టర్స్ అందరూ 5 చేయింది 1 ఇయర్లో సాధించాడు రాయుడిని ఎందుకు వరల్డ్ కప్ ఆడించలేపారు, అందుకని వరల్డ్ కప్ పోయింది అన్నారు. ఆయన ఆవేశం ఎక్కువ అని చెప్పి అనేక మంది అంటుంటారు. మరి ఆవేశం వెనుక రాజకీయాల్లో కూడా వైసీపీలో ఎందుకు వెళ్ళాడని చెప్పి అనుకున్నారు. సరే, సొంత ఖర్చు పెట్టాడు, 30-40 కోట్లు ఖర్చు అయిందన్నారు. తర్వాత అక్కడ కూడా ఎంపీ సీట్ ఇరుగుపోవటం ఏదో ఇవ్వలేకపోయారు. మళ్ళీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తితో నడుస్తానన్నాడు. సరే, కట్ చేస్తే ఆయన వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ చేసుకో, బాగానే వెల్ అండ్ గుడ్. కానీ సెలబ్రిటీస్ ఇంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారంటే సినిమా టీవీల్లో కనపడటానికి వస్తారనే మాట ఏదైతే ఉందో రాయుడు అలా మాట్లాడుకుని ఉండాల్సింది. ఎందుకంటే ప్రజల్లో ఆయనకున్న అభిమానులు కూడా ఎందుకు ఇలా రాయుడు మాట్లాడాడు అని ఉంటుంది కదా. నువ్వు మాజీ క్రికెటర్వే, నువ్వు ప్రజలందరూ మిమ్మల్ని అభిమాన కాకపోతే మీరంతా క్రికెటర్గా ఎలివేట్ అయ్యారా? అండర్-19 వరల్డ్ కప్ సాధించావు, ఒక తెలుగువాడిగా గర్వపడతారు అంబటి తిరుపతి రాయుడు అంటే. నువ్వు ఏదైనా చేసుకో. అదే సమయంలో అక్కడ క్రికెట్కి వచ్చిన చిరంజీవి గారు లాంటి వాళ్ళు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళని కొద్దిగా తక్కువ చేసినట్టు మాట్లాడడం అంటే టీవీల్లో కనపడటానికి అంటే వాళ్ళంతా ఫోకస్ చేస్తారు కాబట్టి అక్కడికి వస్తారని ఆయన మాట్లాడటం చాలా తప్పు. అదే సమయంలో ఆయన ఒక మాట అన్నాడండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రికెట్ అంట. జాతీయ క్రీడ ఏంటి? హాకీ. కబడ్డీ కూడా ఉంటుంది. ఇటువంటి చాలా క్రీడలు ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ఐపీఎల్ పెట్టి క్రికెట్ని విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన మాట వాస్తవే. అదేవిధంగా అభిమానులు ఉన్న మాట వాస్తవే. అదే సమయంలో విదేశాలు వెళ్ళి దుబాయ్ వెళ్ళి సెలబ్రిటీస్ వెళ్ళి చూసే క్రమంలో మీరెందుకు అలా మాట్లాడతారు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రికెట్ అంటే ఏంటి? అంటే టీవీలో కనిపించడం కోసమే ఈ మ్యాచ్కి వచ్చారు, స్టేడియంకి వచ్చారు. సో విపరీతమైనటువంటి పబ్లిసిటీ వచ్చేస్తుంది అన్నట్టు ఆయన మాట్లాడనేది ఆయన్ని ఇప్పటికైనా దాన్ని ఆసరాగా తీసుకుని వైసీపీ వాళ్ళు చిరంజీవి గారిని ట్రోల్ చేయటం, మిగతా సెలబ్రిటీస్ని ట్రోల్ చేయటం అవకాశం ఉంటుంది కదా. సోషల్ మీడియా ఇదే పనిగా ఉంటారు కదా. మరి నీకు వైసీపీ వాసనలు ఇంకా పోలేదేమో అని చెప్పి అంబటి తిరుపతి రాయుడిని విమర్శిస్తారు. ఎందుకు? ఆయన హుందాగా ఉండాల్సిన వ్యక్తి ఇలా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం, ఆవేశంగా తొందరపడి మాట్లాడటం. వాళ్ళ యాంకర్లు ఏదో అడుగుతుంటారు, అడిగినప్పుడు నువ్వు ఎంత చెప్పాలా? అరే, క్రికెట్కి దేశం సరిహద్దులు దాటి కూడా వచ్చినందుకు చిరంజీవి గారు, సెలబ్రిటీస్ అందరూ కూడా అభినందన చెప్తే నీ యొక్క గ్రాఫ్ పెరుగుతుంది. అంతేగాని టీవీలో కనపడటానికో ఏదో వాళ్ళ పబ్లిసిటీ కోసం వస్తారని చెప్పి పబ్లిసిటీ కోసం దుబాయ్ దాకా వెళ్తారేంటి? ఇండియాలో మ్యాచ్లు కూడా చూడొచ్చు. కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికీ ఆ యాంగ్జైటీ ఉంటుంది. అది వీక్షించాలి, స్వయంగా కళ్ళతో చూడాలని ఇదితో వెళ్ళినప్పుడు దీన్ని ముందాగా మాట్లాడండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రికెట్. ప్రధానులే హాజరవుతుంటారు, ప్రధానమంత్రులే, 2 దేశాల ప్రధానమంత్రులే ఒక్కొక్కసారి హాజరవుతుంటారు. 82వ సెంచరీ సార్ ఆయన కోహ్లీ. ఎప్పుడు ఎక్కడ ఆడాలో పర్ఫెక్ట్ టైంలో ఆడాడు.
6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ మీద గెలిపించాడు, సెమీస్కి చేరారు. అందరూ ప్రపంచం అంతా అందరూ బాణసంచాలు కాల్చుకున్నారు. ఆనందించాల్సిన ఈ సమయంలో అంబటి రాయుడు మాట్లాడిన మాట ఆయన వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే చాలామంది విమర్శిస్తారు. మీరు అన్న కామెంట్ని అవతల వాళ్ళు తనకు అనువుగా మార్చుకునే అవకాశం ఉందన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా అక్కడ చేసినటువంటి కొన్ని కామెంట్స్ అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి, అలాగే నారా లోకేష్ ఇతర ప్రముఖుల గురించి చేసినటువంటి వ్యాఖ్యానాలు కరెక్ట్ కాదు. వాటిని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.